సూర్యాపేట జిల్లాలోని ఓ కార్యాలయంలో సుమారు 9 ఏళ్లుగా మహిళా ఉద్యోగి విధులు నిర్వహిస్తుంది. 2 సార్లు బదిలీ అయినప్పటికీ యథాస్థితిలో అదే కార్యాలయంలో పనిచేస్తుండటం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 11, 2016న సూర్యాపేట నూతన జిల్లాగా ఏర్పాటు జరిగింది. నూతన జిల్లా ఏర్పాటైన సందర్భంగా జిల్లాలో విద్యాశాఖ కార్యాలయంలో సూర్యాపేట పట్టణంలో జమ్మిగడ్డలో ఉన్న మండల పరిషత్ విద్యాశాఖ కార్యాలయ భవనంలో ఏర్పాటు చేశారు. జిల్లా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఏడీ, డిఈఓలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అప్పుడు సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించడానికి వచ్చిన మహిళా ఉద్యోగి జిల్లాకు వచ్చి సుమారు 9 ఏళ్లైనా కూడా నేటికి సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. సాధారణ బదిలీలో భాగంగా ఎం శ్యామల సీనియర్ అసిస్టెంట్ నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తూ సూర్యాపేట జిల్లాకు బదిలీ అయింది. కానీ ప్రస్తుతం ఎం శ్యామల నల్గొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంది. అడిగితే ఉన్నతాధికారి మౌలిక ఆదేశాల ప్రకారం బదిలీ చేశారని చేతులు దులుపుకుంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు నేటికి ఎలాంటి ఉత్తర్వులు లేవు. ఎస్ ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్ సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 1లో విధులు నిర్వహిస్తుండగా అతని జిల్లా విద్యాశాఖ అధికారి మౌలికాదేశాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. ఎండి షహీన్ సుల్తానా ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీసీ సూర్యాపేటలో విధులు నిర్వహిస్తుండగా ఆ ఉద్యోగిని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి జిల్లా విద్యాశాఖ అధికారి సూర్యాపేట మౌలిక ఆదేశానుసారం బదిలీ చేశారు. టి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ సూర్యాపేట ఉన్నత పాఠశాల నెంబర్ 1 నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. వి విమల సీనియర్ అసిస్టెంట్ ఈ ఉద్యోగిని గత సాధారణ బదిలీలో నల్గొండ విద్యాశాఖ అధికారి కార్యాలయానికి బదిలీ కాగా ఉన్నత అధికారి మౌలికాదేశానుసారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం సూర్యాపేట జిల్లాలోని విధులు నిర్వహిస్తున్నారు. అంజన్ జూనియర్ అసిస్టెంట్ ఇతను కూడా బదిలీలోనే భాగంగా భువనగిరి జిల్లాకు బదిలీ కాగా ఎలాంటి ఆదేశాలు లేకుండానే సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగుల బదిలీలలో ఓ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు అన్ని చెబుతున్న అధికారులు ఆ ఉన్నతాధికారి ఎవరు పేరు చెప్తే కూడా ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు లేకుండా ఉన్నతాధికారుల పేరు చెబుతూ విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థి సంఘాలు నాయకులు కోరుతున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న విమలాది సూర్యాపేట పట్టణం సొంత జిల్లాను వదిలి వెళ్లలేక 9 ఏళ్ల కాలంలో 2 సార్లు బదిలీలైనా కూడా అధికారుల మౌలిక అనుమతులతోనే అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా కొనసాగుతుంది. నియమావళి ప్రకారం ఉద్యోగులు కాలక్రమేణా ఇతర ప్రాంతాలకు బదిలీ కావాల్సి ఉంటుంది. అయినా సాధారణ బదిలీల సమయంలోనూ ఆమె బదిలీ చేయటాన్ని అధికారులు నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. పదోన్నతి వచ్చిన సమయంలోనూ ఆమె వేరే జిల్లాకు బదిలీ చేశారు. అయితే ఆ స్థానానికి వెళ్లకుండా ఉన్నతాధికారుల మౌఖిక సమ్మతితో మళ్లీ సూర్యాపేట కార్యాలయానికి తిరిగొచ్చింది. అధికారుల అనుకూలత, పరిచయాల కారణంగానే ఆమెకు మినహాయింపులు లభిస్తున్నాయని కార్యాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారు. అన్నీ సమానంగా ఉండాలని భావిస్తున్న వారు వ్యవస్థలో కొన్ని అధికారాలు ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నాయంటున్నారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమని పలు ఉపాధ్యాయ సంఘ నాయకులు భావిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారికి తడి అశోక్కి చరవాణి ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.